జగన్‌కి ఒక సీన్ అర్థమైంది. తను జనానికి దూరం కావడమే అధికారానికి దూరం కావడం అన్నట్టు. అట్లాగే మీడియాకి దూరం కావడం లేదా పబ్లిక్‌కి సోషల్ మీడియా ద్వారా దూరం కావడమే తను దూరం అవ్వడానికి కారణమైందన్నట్టు. అధికారంలో ఉన్న 5 ఏళ్లలో చేసిన పెద్ద పొరపాటు అదే. ఇప్పుడు చూడండి రోజు చంద్రబాబు గారు ప్రెస్ మీట్లు పెడతానే ఉంటారు. ఎక్కడికెళ్ళినా మాట్లాడుతూనే ఉంటారు. ఉపన్యాసాలు ఇస్తూనే ఉంటారు. పదే పదే జగన్ మీదన గాని, వైసీపీ మీదన గాని నెగిటివ్‌ని సృష్టించేటటువంటి మాటలు మాట్లాడుతూనే ఉంటారు. అది వైసీపీ విషం అంటుంది. అదే సందర్భంలో తెలుగుదేశం బలం అంటుంది. కాబట్టి మాటలు ఏదైనా సరే జగన్‌ని ద్వేషించేలా, దూషించేలా స్వయంగా తనే మాట్లాడతారు చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పేంటంటే తన 5 ఏళ్లలో ఆ బటన్లు నొక్కేటటువంటి కార్యక్రమంలో వేదికల మీద చివరిలో సిద్ధం సభల్లో తప్పించి వీడికి స్పందన లేదు. అట్లాగే చంద్రబాబు గారు ప్రతిదాని మీద ట్వీట్ చేస్తారు ముఖ్యమంత్రి హోదా. జగన్ అప్పుడు ఏదో ఒక యాక్సిడెంటో మర్డరో ఇట్లాంటి వాటిలో మేజర్ ఇష్యూస్లో కూడా సజ్జల రామకృష్ణారెడ్డితో మాట్లాడమని లేకపోతే మంత్రితో మాట్లాడమని ఒకటి తప్పించి తనుగా స్పందించేవాడు కాదు. మేజర్ ఇష్యూ అయినప్పుడు తప్పించి ఇక్కడ ఆ గ్యాప్ అర్థమైంది. అందుకనినే ఇప్పుడు ఏనాడు లేనిది ప్రతిరోజు ఏ ఇష్యూ వచ్చినా మేజర్ ఇష్యూ వచ్చినా ట్వీట్ చేస్తున్నారు. అట్లాగే చంద్రబాబు నాయుడికి ప్రశ్నలు వేస్తూ వస్తున్నారు. అట్లాగే వారానికి ఒకసారి ఏదో ఒక 2-3 చోట్ల పెద్ద కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వస్తున్నారు. అట్లాగే అవసరమైతే వెళ్ళిపోతున్నాడు జనంలోకి ఆంక్షలు పెట్టినా సరే. తద్వారా ఒక 15% మారాడు, 25% మారాడు, ఇంకా 75% మారాలి. ఏంటయ్యా అంటే సంస్థాగత నిర్మాణం. అదేదో ఆ మధ్యన వేగం అన్నారు. ఇప్పుడు ఆ సంస్థాగత నిర్మాణాన్ని తెలుగుదేశం కొట్టింది. సంస్థాగత నిర్మాణంలో కీలకమైనటువంటిది అనుబంధ విభాగాలు. అందులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని లోపల వేయడం ద్వారా కంట్రోల్ చేసేసింది. ఇక్కడ విజయసాయిరెడ్డి ఆల్రెడీ బయటికి వెళ్ళి ఒకప్పుడు విజయసాయిరెడ్డి అది అనుకున్నారు. ఆ తర్వాత ఆయన పక్కన పెట్టి చెవిరెడ్డికి ఇస్తే అది కాస్త ఇప్పుడు ఆపినటువంటి పరిస్థితి. అట్లాగే బూత్ స్థాయి కమిటీలు, మండల స్థాయి కమిటీలు, ఈ కమిటీల నిర్మాణం ఎక్కడుందో తెలియదు. ఎవరికో అప్పచెప్పారు, అవుట్ సోర్సింగ్ అంటున్నారు. అవుట్ సోర్సింగ్ అంటే లైక్ కార్పొరేట్ కంపెనీ, లైక్ ప్రశాంత్ కిషోర్. అది ఆశించినట్టు ఉండదు. ఇక్కడ లోకల్గా వ్యవస్థీకృతంగా ఉండాలి. రెండవది పార్టీ కార్యాలయంలో నిరంతరం అందుబాటులో ఉండేటటువంటి ఒక టీం. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఏం చేస్తున్నాయి, రోజు వీళ్ళిద్దరు అందుబాటులో ఉంటారు, వీళ్ళ ముగ్గురు అందుబాటులో ఉంటాయని కార్యకర్తల దగ్గర నుంచి కంప్లైంట్స్ తీసుకుంటున్నారు. ఇక్కడ జనం వస్తారు జగన్ దగ్గరికి. ఆ కంప్లైంట్లు తీసుకుని అవన్నిటినీ కూడా బయట ప్రపంచానికి తెలియజేయడం. ఎందుకంటే ప్రభుత్వానికి వ్యతిరేకమైన వాళ్ళే కదా జగన్ దగ్గరకు వచ్చేది. అవి చేయగలిగితే అప్పుడు నిరంతరం రోజు జగన్ ఉన్న తెలుగు వైసీపీ వాళ్ళు మాట్లాడక్కర్లా, జనం మాట్లాడతారు. శుభ్రంగా అవసరమైతే ఒక 4-5 యూట్యూబ్ నెట్వర్క్లు పెట్టుకుని అక్కడికి వచ్చినటువంటి బాధితులు వాళ్ళు మాట్లాడేవన్నీ వీడియోలు ప్రొజెక్ట్ చేసినా బోల్డ్ అంత కథ నడుస్తుంది. మరి అది చేయగలుగుతారా? తెలుగుదేశం ఇంతవరకు అట్లాగే చేసింది, అనేక మందిని పెట్టేసేసి. తద్వారా ఇప్పుడు అట్లాగా అది ఒక దాంట్లో ఉంది. రెండవది వచ్చేటప్పటికి నిరంతరం కనీసం వారానికి ఒక ప్రెస్ బ్రీఫింగ్ అన్నా ఉండాలి, ప్రెస్ మీట్ లాగానే ఉండాలి, వారానికి ఒకటన్నా ఉండాలి. ఎందుకంటే ఆ వారంలో జరిగినటువంటి యాక్టివిటీస్ మీద స్పందించాలి. శుక్రవారం పూట స్పందించేసి వెళ్ళిపోయినా పర్లేదు. ఇట్లాంటి చేయగలుగుతారా లేదా అన్న దాని మీద ఫ్యూచర్ డిపెండ్ అయ్యి ఉంటుంది.